రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, లక్ష్మారెడ్డి మాజీ మంత్రి గారు, అదే మాదిరిగా దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారు ఏదో రాజ్యాంగం అంతా చిల్లరమల్లర చేశారు, ప్రమాణాలు లేవు, ప్రామాణికాలు లేవు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు, డబ్బుల సాంప్రదాయాన్ని బయటికి తీశారు, చిల్లర సాంప్రదాయాన్ని బయటికి తీశారు. ఇక రకరకాలుగా గుండాయిజం, రౌడీయిజం, ఇంత బీభత్సమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా రకరకాలుగా మాట్లాడేటువంటి సందర్భాన్ని నిజంగా కూడా దయ్యాలు వేదాలు పలికినట్టు ఏదో ముసలి కన్నీరు కార్చినట్టు అనిపిస్తా ఉంది. ఒకసారి చూసుకోవాలి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీ నాడు జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటును వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇక ఏదో ఒక నెపం దొరకాలి, దాని నెపం మీద దొబ్బాలనేటువంటి ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నాలు గతంలో సమాజం తెలుసుకోనప్పుడు అది నిజంగానేమో వీళ్ళు చెప్పిన మాటల నిజముందేమో అనేటువంటి భావనతో ప్రజలు ఉండేది. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. నేను కూడా రాజకీయాల్లో 32 సంవత్సరాల నుంచి ఉన్నా. సకల జనుల సమ్మె జరిగినప్పుడు మక్తల్ నియోజకవర్గంలో ప్రధాన భూమిక నేను నిర్వహించి అందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించే ప్రక్రియలో పెద్ద పాత్ర వహించిన